ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ షబ్-ఇ మిరాజ్ సందర్భంగా ఈ నెల 8న ప్రభుత్వ సెలవు దినం ప్రకటించిందని, అదేవిధంగా శివాజీ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ గత ఏడాదిగా భారతదేశమంతటా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శివాజీ జయంతి సందర్భంగా అధికారిక సెలవు దినాన్ని ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జై భవానీ వీర్ శివాజీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ की జై. శివాజీ భక్తులందరికీ వందనాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవుగా దినముగా ప్రకటించాలని మేము ఒక సంవత్సరం నుంచి చాలా కష్టపడుతున్నాము. ఇంకా చాలా ప్రచారం కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. ఇది విజయవంతమైన ప్రచారంగా మారింది. మాకు తెలంగాణ మరియు దేశమంతా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అక్టోబర్ 31, 2023న ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాము. ఫిబ్రవరి 1, 2024న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేశాము. కావున ఫిబ్రవరి 19న ఇక్కడ పోయింది. ఓకే, ఇది బ్రేక్ చేసాం. ఇక్కడ కావున ఇక్కడ ఆర్గనైజేషన్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఫిబ్రవరి 8న షబ్-ఎ మిరాజ్ కారణంగా మన రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేశారు, ప్రకటించారు. కావున ఫిబ్రవరి 19న కూడా శ్రీ ఛత్రపతి శివాజీ జయంతిని స్టేట్ హాలిడేగా డిక్లేర్ చేయాలి, ప్రకటించాలని మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణలోని అన్ని వర్గాలు మరియు భారతదేశ ప్రజలు అందరి తరఫున గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ ప్రజలందరూ జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు.